సిటీలో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. పర్యావరణ హితం కోసం ఎక్కువ మంది మట్టి గణపతులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? మట్టి గణపతులపై ప్రజలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రతి వినాయక చవితికి గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తాం. ఇది వరకు రంగులతో పీఓపీ గణేష్లకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వం, ఎన్జీఓలు మట్టి గణపతులతో వినాయక చవితి నిర్వహించాలని విస్తృత ప్రచారం చేశారు. ఇంట్లో వినాయక పూజలు చేసే 90% మంది మట్టి గణపతులను తీసుకున్నారు. దీంతో శిల్ప కళాకారులు తయారు చేసిన మట్టి వినాయకులకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి. వాటితో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో మట్టి వినాయకులను ఎక్కువగా కొనుగోలు చేశారు సిటీ జనం. పర్యావరణాన్ని కాపాడుకుందామంటున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలతో పాటు ఎన్జీఓలు, పర్యావరణవేత్తలు మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తున్నారు. పీఓపీ విగ్రహాలతో నీటి కాలుష్యంతో పాటు మట్టి గణపతుల విగ్రహాలతో కలిగే లాభాలపై కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. మట్టి గణపతుల్ని ఎలా తయారు చేయాలో స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ మట్టి గణనాథులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి ఎన్జీఓలు. Thank you for the workshop today. बहुत मज़ा आया. This is my first workshop making Ganesh idol, and you guys have been very supportive, helping me with whenever I was stuck. And it took time, but end of the day we all had fun. మట్టి గణపతులతో ఉపయోగం అంటున్నారు పర్యావరణవేత్తలు. చాలా మంది ప్రజలు కూడా మట్టి గణపతులను కొనుగోలు చేస్తున్నారు. 4-5 ఏళ్లుగా మట్టి వినాయకులనే ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడడం కోసం మట్టి గణపతులనే పెట్టాలని పిల్లలకు కూడా చెప్తున్నామంటున్నారు పేరెంట్స్. ఎవ్రీ ఇయర్ మనం మట్టి గణపతి ఎందుకు తీసుకుంటామంటే ఇట్స్ బేసికల్లీ పొల్యూషన్ ఫ్రీ, నో కలర్స్, సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా డిస్ట్రక్షన్కి అదవుతుంది. సో కాబట్టి మట్టి వినాయకులను ప్రిఫర్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. సో నేను చిన్నప్పటి నుంచి అంటే ట్రెడిషనల్గా మా నాన్న కూడా మట్టి గణపతులనే తీసుకునేవారు. సో ఐఎమ్ కంటిన్యూయింగ్. ప్రకృతికి మేలు చేసే ఈ చిన్న అడుగు పెద్ద మార్పు తీసుకొస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు.